వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఇవాళ నేను చూపించబోయే వీడియో ఏంటంటే, ఇక్కడ పైన నేను చూపిస్తూ ఉంటాను. ఇది ఉర్లీ క్యాండిల్ అండి. ఉర్లీ క్యాండిల్ విత్ దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్నమాట. ఈ క్యాండిల్ యొక్క ట్యుటోరియల్ అనేది స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే దీని పార్ట్స్ వచ్చి సైడ్న టాప్లో మీకు కనపడుతూ ఉంటాయి అన్నమాట, నేను ఎలా చేశాను అని చెప్పేది. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే, ఇది 5.5 ఇంచ్ ఉర్లీ అనమాట. ఇది మనకు అమెజాన్లో దొరుకుతుంది, మీషోలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. సో కాబట్టి ఇది మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి. అలాగే దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. మీరు అక్కడ కావాలనైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే జస్ట్ కాటన్ విక్స్ అనమాట. కాటన్ విక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కాటన్ ఎకో విక్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాటన్ విక్ విత్ దట్ టేప్ అనమాట. అంటే మనకి డబుల్ సైడ్ టేప్ లాగా ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేశాను అనమాట. అలాగే దీనికి ఏంటంటే మనకి ఈ ఫ్లవర్స్ కోసం నేను ఒక మోల్డ్ తీసుకున్నాను. దాని లింక్ కూడా మనకి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ మోల్డ్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ మోల్డ్. దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇది ఫ్లవర్ మోల్డ్ అనమాట. సో ఇది మనకి వైట్ చిన్న ఫ్లవర్లా వస్తుంది. సో ఈ ఉర్లీలో నేనేం చేశానంటే, అండ్ గ్లిటర్స్ కూడా యూజ్ చేశాను. ఇది మన ఆప్షనల్ అనమాట. మీకు ఎలాంటి గ్లిటర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఈ ఉర్లీ నేను ఎలా తయారు చేశానంటే, ఫస్ట్ ఉర్లీ తీసుకుని మనకి వైట్ ప్యాక్స్ పోర్ చేశాను అనమాట. ఒక 1/2 ఇంచ్ వరకు వైట్ ప్యాక్స్ పోర్ చేశాక, నేను దానికంటే ముందు మనకి మన క్యాండిల్ విక్స్ ఉంటాయి కదా, విక్స్ మనకి ఎన్ని కావాలి, నేను 3 ప్లేస్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి 3 మనకి ఈజీగా పడతాయి. లేదు అంటే మనకి 2 అయినా లేదా 1 అంటే మరీ తక్కువ అయిపోతుంది, మొత్తం మెల్ట్ అవ్వదు. సో మినిమం 3 పెట్టుకోండి, లేదంటే 4, 5 అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ఫ్లవర్స్ మీద నేను 3 డిఫరెంట్ షేడ్స్లో చూస్ చేసుకున్నాను. ఒకటి లైట్ పర్పుల్, ఇంకొకటి ఎల్లో, అండ్ ఇంకొక దానికి ఏం చేశానంటే జస్ట్ వైట్ తయారు చేసేసి మన పర్పుల్ ఉంటుంది కదా, పర్పుల్ అండ్ బ్లూ కలిపి దాన్ని స్ట్రోక్స్లా ఇచ్చాను అనమాట. సో ఇది వచ్చి జస్ట్ స్ట్రోక్స్లా ఇచ్చింది అనమాట. సో మీకు కనపడుతుంది ఈ మూడిట్లో తేడాలన్నమాట. సో ఇవి 3 తయారు చేసుకొని ఆల్రెడీ పెట్టేశాను. అండ్ దెన్ నేను ఇక్కడ బ్యాగ్స్ పోర్ చేశాక కొంచెం కూల్ అయిన తర్వాత వెంటనే ఇవి నేను 3 నాకు కావాల్సిన షేప్లో ప్లేస్ చేసేసుకున్నాను అనమాట. మీరు ఏ కలర్స్లో అయినా చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను ఫైనల్ టచ్ కోసం అని చెప్పి జస్ట్ లైట్గా గ్లిటర్స్ అప్లై చేశాను. సో ఇలా ఇది తయారైపోయింది అనమాట. సో సింపుల్గా అయిపోయింది, బట్ ఏంటంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. దివాళీ సెషన్ రాబోతుంది కాబట్టి దివాళీ అప్పుడు చాలా మంది ఇలాంటివి ఉర్లీస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది జస్ట్ ఫ్లోట్ చేసుకోవచ్చు, జస్ట్ ఉర్లీస్ పెట్టేసి చుట్టూరా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ఈ ఉర్లీ క్యాండిల్స్ తయారు చేయండి. ఇది ఒక టైప్ అనమాట. ఉర్లీ క్యాండిల్ 5.5 ఇంచెస్ది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో అండ్ ప్రతి షార్ట్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మనం పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలిసిపోతుంటుంది. మీరు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.